ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. డీటెయిల్స్ చూద్దాం. నేడు తెలంగాణలో పొలిటికల్ హీట్ ఉండనుంది. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజ్ పనులకు వెళ్లబోతున్నారు పరిశీలనలకు. మరోవైపు ప్రాజెక్టులకు కృష్ణా బోర్డుకు అప్పగిస్తారంటూ దానికి నిరసనగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మంత్రివర్గం సహా ఎమ్మెల్యేలంతా సీఎం మేడిగడ్డకు వెళ్తుండగా ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో గులాబీ బాస్ కేసీఆర్ కృష్ణా జలాల వివాదంపై ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టంతా అటు మేడిగడ్డ ఇటు నల్గొండపై ఉండనుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. శ్రీశైలం ఏపీ నిర్వహణలో ఉండగా సాగర్ తెలంగాణ నిర్వహణలో ఉంది. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకుని అవుట్లెట్లను బోర్డుకు అప్పగించారని, దీనివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిపై నిరసన చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీనిపైనే నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీనికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు నేడు మంత్రివర్గం సహా ఆ పార్టీ నేతలంతా ఇవాళ బ్యారేజీని పరిశీలించడానికి వెళ్తున్నారు. ఉదయం అసెంబ్లీ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లనున్నారు. 2 గంటల పాటు బ్యారేజీని పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లడం లేదు. సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని వెళతారో లేదో స్పష్టత లేదు. నేడు తెలంగాణలో పొలిటికల్ హీట్ ఉండనుంది. అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్తున్నారు. ఇక మరోవైపు ప్రాజెక్టులకు కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నారంటూ దానికి నిరసనగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మంత్రివర్గం సహా ఎమ్మెల్యేలంతా సీఎం మేడిగడ్డకు వెళ్తుండగా ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభలో గులాబీ బాస్ కేసీఆర్ కృష్ణా జలాల వివాదంపై ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టంతా అటు మేడిగడ్డ ఇటు నల్గొండపై ఉండనుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. శ్రీశైలం ఏపీ నిర్వహణలో ఉండగా సాగర్ తెలంగాణ నిర్వహణలో ఉంది. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకునే అవుట్లెట్లను బోర్డుకు అప్పగించారని, దీనివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిపై నిరసన చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీనిపైనే నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీనికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు నేడు మంత్రివర్గం సహా ఆ పార్టీ నేతలంతా ఇవాళ బ్యారేజీని పరిశీలించడానికి వెళ్తున్నారు. ఉదయం అసెంబ్లీ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్తున్నారు. 2 గంటల పాటు బ్యారేజీని పరిశీలించనున్నట్లుగా సమాచారం. ఇక మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లడం లేదు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని వెళ్తారో లేదో కూడా స్పష్టత ఇప్పటివరకు అయితే రాని పరిస్థితి. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, గుడ్ మార్నింగ్. మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు తెలంగాణలో హీట్ పుట్టించే అంశం కింద కనిపిస్తుంది, స్పెషల్ డే కింద. ఎందుకంటే ఒక పక్క అధికార పార్టీ మేడిగడ్డ సందర్శనకు వెళ్తుంటే ప్రధాన ప్రతిపక్షం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటి బహిరంగ సభ ఇది. సో కేసీఆర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ రోజు తెలంగాణ రాజకీయం? ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ నడుస్తుంది. కృష్ణా రివర్ బోర్డు ప్రాజెక్టులను అప్పగించడంపై ఇటు బీఆర్ఎస్ నల్గొండలో సభ ఏర్పాటు చేస్తే, మరోవైపు కాంగ్రెస్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడైతే కుంగుబాటుకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేయాలని, ప్రజల్లోకి ఆ అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి చూస్తుంది. మరి కాసేపట్లోనే సీఎం, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు విపక్ష నేతలు అటు సిపిఐకి సంబంధించినటువంటి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మేడిగడ్డ బయలుదేరబోతున్నారు. ఇప్పుడే అసెంబ్లీ కూడా ప్రారంభమైంది. అసెంబ్లీలో రికార్డ్ అయ్యేందుకే వాళ్ళు అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు వాళ్ళందరూ అటెండ్ అయ్యి అక్కడి నుంచే నేరుగా మేడిగడ్డకు చేరుకోబోతున్నారు అని చెప్పేసి చెప్పాలి. మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి అంటే డైరెక్ట్ అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో సీఎంతో పాటు వీళ్ళందరూ కూడా ఇటు దాదాపు 3.5 గంటల పాటు జర్నీ చేసి మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మేడిగడ్డ సందర్శిస్తారు. అక్కడ ఆ బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా పరిశీలిస్తారు. అక్కడే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎంత వ్యయం చేశారు, ఎప్పుడు పూర్తి చేశారు, ఎప్పుడు ప్రారంభించారు, ఇంత తక్కువ కాలంలోనే కుంగుబాటుకు గల కారణాలు ఏంటి అన్ని కూడా ఆయన వివరించబోతున్నారు. ఆ తర్వాత సీఎం ఇరిగేషన్ అధికారులతో రివ్యూ ఏర్పాటు చేశారు. రివ్యూ తర్వాత మళ్ళీ 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ సునీల్, మనం చూస్తా ఉన్నాం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నప్పుడు కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మేడిగడ్డ సందర్శనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానించున్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ విధంగానూ వెళ్తారు, మరి మిగతా పార్టీలు ఏ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందా? ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. ఆయన ఇప్పటికే అందరు ఎమ్మెల్యేలు కూడా లెటర్లు రాశారు. ప్రస్తుతం ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించి నల్గొండలో సభ ఏర్పాటు చేసినందున ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కావట్లేదు. ఇక శాసనసభలో మిగిలిన పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు సిపిఐకి సంబంధించి కూనంనేని సాంబశివరావు ఉన్నారు, ఆయన కూడా ఈ రోజు మేడిగడ్డ వెళ్ళబోతున్నారు. ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్తారని చెప్పేసి చెప్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శనకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన స్పష్టం చేశారు, తాము మేడిగడ్డను సందర్శించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ సంబంధించి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రాజెక్ట్ లో కొన్ని లోపాల్లో బయటపడ్డాయి, దానికి సంబంధించి ప్రభుత్వం సరిచేయాల్సింది పోయి భూతద్దంలో చూస్తుందని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ మీద మిగతా అన్ని పక్షాల నేతలు ఈ రోజు మేడిగడ్డ సందర్శనకైతే వెళ్ళబోతున్నారు. ఆశ సునీల్, మరొక పక్క ఏదైతే మేడిగడ్డ ఇష్యూ ఒక పక్క చూస్తాం, ఎందుకంటే అధికార పార్టీ సీఎంతో సహా మిగిలిన ఎమ్మెల్యేలు అదేవిధంగా మిగిలిన పార్టీల నేతలు కూడా వెళ్తున్నారు కాబట్టి. మరొకటి నల్గొండలో ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ మొట్టమొదటి బహిరంగ సభ, బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఫుల్ ఫెర్జ్డ్ గా సక్సెస్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మెయిన్ గా ఈ రోజు కేసీఆర్ ఏ విషయాల మీద ప్రసంగంలో మాట్లాడబోతున్నారు అనుకోవచ్చు? కేఆర్ఎంబికి ఈ ప్రాజెక్టులను అప్పగింతకు సంబంధించి బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ రోజు నల్గొండలో సభ కూడా ఏర్పాటు చేసింది. ఈ సభకు సంబంధించి అన్ని అంశాలు కూడా నిన్న అసెంబ్లీలో చర్చకు వచ్చిన అంశాలు కావచ్చు, పూర్వపరాలన్నీ కూడా, అసలు కేఆర్ఎంబి దాకా ఈ ఇష్యూ ఎందుకు పోయింది, కేంద్రానికి ఈ ప్రాజెక్టులు
అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అంశాలను అయితే కేసీఆర్ ఈ రోజు వివరించే అవకాశం ఉంది. పునర్విభజన చట్టంలో భాగంగా గతంలో ఒప్పందాలు ఏంటి, వీటినన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అంటే ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది. ప్రాజెక్టులు కూడా కేఆర్ఎంబికి అప్పగించడానికి కేసీఆర్ కారణము, గత 10 ఏళ్ల కాలంలో అధికారంలో వాళ్లే ఉన్నారు కాబట్టి అనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా ఈ రోజు కేసీఆర్ ప్రసంగం ఉండబోతుంది అనేదే చెప్పాలి. కేఆర్ఎంబికి అప్పగిస్తే ఖచ్చితంగా ఇటు మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందదు అని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాబట్టి వాటన్నిటిని తిప్పికొట్టే అవకాశాలు ఉన్నాయి. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.